హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మనం తిరుమల తిరుపతి ఆలయం యొక్క బాహ్య ప్రాకారము అని చెప్తామన్నమాట. 30 అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాకారము 4 అడుగులుగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి సాహిత్యంలో ప్రచురించారన్నమాట. ఎందుకు 1000 సంవత్సరాలు కట్టినటువంటి స్థపతులు ఇది 4 అడుగులుగా తీసుకున్నారు? దీనికి గుడి యొక్క వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? ఈ యొక్క 4 అడుగుల మందానికి లేదా ఈ గుడికి సంబంధించి ఆయం ఏదైతే మనం కట్టామో శ్రవణ నక్షత్రానికి సంబంధించి ఆ యొక్క ఆయం కొలతలకి దీనికి ఏదైనా రిలేషన్ ఉందా? దానికి టెక్నికల్గా దేవాలయ విధానం ఒక కట్టే విధానంలో ఏ రకంగా ఈ నాలెడ్జ్ అప్లై చేశారనేది మనం ఈ యొక్క పార్ట్ 10 అనేటటువంటి వీడియోలో మనం చూస్తాము. ఇది రేపు 16వ తారీఖు సెప్టెంబర్ సాయంత్రం 6 గంటల